ఆలోచనలు. అసలు అగ్నిలింగం ఎందుకొచ్చింది? హ్మ్. ఈ అగ్నిలింగం ప్రత్యేకత ఏమిటి అని వివరించాలి అని అడిగినప్పుడు తండ్రి అగ్నిలింగాన్ని గూడా వివరిస్తాడు. ఈ అగ్నిలింగం అనంటే నా గర్భం. అంటే ఓకే. తండ్రి ఆత్మలని సిద్ధిపరచుకునే ఒక గర్భం. గర్భస్థితి. అలా ఇప్పుడు 9 మంత్స్ ఒక అమ్మ డెలివరీ కావాలన్నా, ప్రసవించాలన్నా, ఆ ప్రసవానికి సంబంధించిన విషయాలు ఏదుంటదో, ఈ 9 నెలలు ఉంటది గదా! ఈ అగ్నిలింగంలో తండ్రి ఆత్మలని కొలువుబెడతాడు. ఆత్మలకి ఫిల్టరైజేషన్ అంటే ఆత్మశుద్ధి జరుగుతుంటది అందులో. ఓకే. అంటే ఇప్పుడు 9 నెలలు ఎలాగో ఫిల్టర్ అయితది. అవును. పిండం నుంచి 3 నెల, 6 అదే నెల, 6 నెలలు. 9 నెల ఇట్లా అన్నీ అవుతాయి గదా! అలా అభివృద్ధి అంటే నీ పాపాన్ని పండించడానికి తండ్రి జీవ ఆవిర్భవ స్థితిని అగ్నిలింగంలో పెడతాడు. ఓకే. అలా పెట్టడం చేత ఏం జరుగుతుంది అని అడుగుతాడు తండ్రి. ఇది ఒక పరివర్తన చెంది అంటే పరిపక్వత చెందిన తర్వాత నేను ఈ యొక్క అగ్నిలింగంలో నుంచి ఆత్మలింగంలోకి నేను ఈ ఆత్మని తీసి అందులోకి వేస్తాను. ఏసిన తర్వాత ఈ యొక్క ఆత్మలింగాన్ని తల్లి గర్భంలో ఏస్తే హ్మ్. ఆ తల్లి నుంచి మానవ శరీరాలు ఉద్భవిస్తాయి అని చెప్పి తండ్రి వివరంగా రాసిన మహాపురాణమే శివపురాణం. ఇదంతా ఓకే. మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవట్లేదు. మనం మన ఋషి పరంపరలో ఉన్న ఆధ్యాత్మికమైన పొందుపరిచిన గ్రంథాలు మాట్లాడుతున్నాం. అందులో రాసుంది ఈ విధముగా. అయితే వీళ్ళిద్దరు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తారు. అలా ఎలా మహాత్మా? హ్మ్. 9 నెలల గర్భానికి అంతకు ముందుకు మీరు ఇక్కడ వేడిలో పెట్టి, ఆ వేడిలో నుంచి ఈయన గారు సక్సెస్ ఇప్పుడు ఏదైనా సరే బంగారమైన సానబెట్టాల్సిందే కదా! పెట్టాల్సిందే. వేడి కావాల్సిందే కదా! కావాలి. దానికి ఒక రూపం రావాల్సిందే కదా! అవును. అలాంటి అగ్నిలింగంలో ఆత్మలను కొలువు చేసి, అక్కడి నుంచి దాన్ని పవిత్రమైన ఆత్మలింగంలోకి కొలువు చేసి, ఆ ఆత్మలింగంలో నుంచి మీరు తల్లి గర్భంలోకి ప్రాణాన్ని పోస్తే ఆ ప్రాణం జీవి. హ్మ్. ఎంతటి ప్రాణదాతలు మీరు అని ఆ ఆనందాన్ని వ్యక్తపరిచినప్పుడు తండ్రి చెప్పే మాట ఏంటంటే, స్త్రీ నుంచి అండం, పురుషుడు నుంచి పిండం, ఆ అండం పిండం కలిసినప్పుడు ఆ బ్రహ్మాండాధిపతిని నేనే అని చెప్పి తండ్రి వ్యక్తపరుస్తాడు. ఇప్పుడు ఓకే. స్త్రీల దగ్గర అండం ఉంటుంది శంకర, అవును. పురుషుడు పిండం. పిండం. ఇద్దరి కలయికలోనే వచ్చిన ఆ ఆవిర్భవమే సృష్టి. ఓకే. ఆ సృష్టికర్తనే పరమాత్ముడు. ఎంత వివరంగా ఉంది కదా! ఇది చూసి వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచి చేసిన పండగ అరుణాచల క్షేత్రంలో చేస్తారు. ఆ పండగ ఈరోజు కూడా అరుణాచలంలో 4-5 రోజులు అయింది మొదలయ్యి. ఆ వివరణ బ్రహ్మ విష్ణువుల తగాదు వారికి తండ్రి వివరించిన సృష్టి ఆవిర్భావమైన విషయాలన్నీ అరుణగిరిలో జరిగాయి భూమండలంలో. ఈరోజు అరుణగిరికి పోయిన వాళ్ళు అంటే ఈ శివరాత్రి రోజు ఎంతటి పుణ్యం అంటే మిత్ర, 7 జన్మలకి పవిత్రమైన పుణ్యాన్ని సంపాదించుకునే తరుణమే ఈ అరుణాచల క్షేత్రం. ఇదంతా జరిగింది అరుణాచల క్షేత్రంలో అని మన దగ్గర రాసి ఉన్న పురాణం శివపురాణం. ఓకే. అలా తండ్రికి వాళ్ళు అంగరంగ వైభవంగా పండగ చేస్తారు. ఓహో! మహనీయుడు పుట్టినరోజా ఈరోజు? ఒక ముల్లోక అధిపతిని మేము కనిపెట్టిన రోజా? ఈరోజు సృష్టికర్త లయకారుడికి మేము అంటే లయ అంటే ఏంది మిత్ర? ఇట్ ఈస్ లైక్ ఎ వైబ్రేట్ అంటే నీకు పల్స్ అనుకో లయ అంటే ఇంగ్లీష్‌లో చెప్పాలంటే. అంటే ఒక చలనాన్ని కనిపెట్టిన ఈయన గారు ఈ వివరణని మాకు తీసుకొచ్చి ఇచ్చిన మహనీయుడు మా ముందున్నాడు అని అంటే ఎంతో ఘనం కాబట్టి ఆయనకి సత్కరించాల్సిన రోజు అని పండగ చేస్తారు. ఆ పండగని మహాశివరాత్రి. ఇది శాసనంలో రాసుంది మిత్ర. ఓకే. మరో తరుణానికి వస్తాం. ఒక రాక్షసుడు ఉంటాడు. రాక్షసుడికి బ్రహ్మ వరం ఏమిస్తాడంటే, అహం లేని వాడి చేతిలో చావు కావాలి. అహం లేనివాడు ఎవడుంటాడు ఈ రోజుల్లో? మ్యాక్సిమం ఇక లేరు. కానీ మహాముఖంటికి అహం ఉండదు. ఎలా అహం ఉండదు? రుజువు కూడా కావాలి. గరళాన్ని కంఠంలో దాచాడుగా, మరి ఆయనకి అహం లేనిదని అర్థం. ఇప్పుడు ఎవరైనా ప్రాణాన్ని కత్తిని ఈడ పెట్టుకుంటేనే భయపడిపోతాం మనం. ఫోన్లో పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తేనే వణికిపోయేటోళ్ళం మనము. అలాంటిది ఇక్కడ విషయాన్ని పెట్టుకునే ఆ పరమాత్ముడు మరి ఖచ్చితంగా అహం లేనివాడే కదా. అవును. బ్రహ్మ నవ్వుతాడు, వీడు అన్ని తలతిక్కల ప్రశ్నలు వేసేసాడు నన్ను, అహం లేనివాడు కావాలంటున్నాడు, మళ్ళీ మరణం కావాలి అంటే చావు కావాలంటే పెళ్లి చేసుకొని ఆ అహం లేనివాడు పెళ్లి చేసుకొని నన్ను చంపాలి అంటున్నాడు అని చెప్పి తల గోక్కొని తదాస్తమని వెళ్ళిపోతాడు బ్రహ్మ. వెరీ సింపుల్గా. హ్మ్. తర్వాత ఒక సమయం వస్తుంది, ఆ రాక్షసుడు విర్రవీగి ఈ దైవలోకాన్ని 7 లోకాలను ఏలుతుంటాడు, హింస పెడుతుంటాడు. ఏ ఏ సమయం పడితే ఆ సమయం వెళ్ళి ఇబ్బంది పెడుతున్నప్పుడు దేవాది దేవతలు మొరపెట్టుకుంటే మహాముఖంటి వస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు తండ్రి ఒకే ఒక్క ఏటుతో ఇలా చేతులు 2 ఇలా పెట్టి ఈ ఏటుతోని ఇక్కడ కొడతాడు ఆ రాక్షసుడిని. ఒక్కటే దెబ్బ. ఆ దెబ్బకి వాడు ఒక్కటే దెబ్బకి ఆ రాక్షసుడు కింద కూర్చుండిపోతాడు. రాక్షసుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎవరు మీరు? మా గుండె పగిలినంత పని అయింది, మా ప్రాణం పోయే అంత భయం వేస్తుంది, మీరెవరు అని అన్నప్పుడు అప్పుడు చుట్టుపక్కల దేవాది దేవతలు అంటారు, నీలకంఠుడు మహాముఖంటి అని అంటే, ముఖంటి సరే నీలకంఠుడు కానీ ఆయన ఎలా నీలకంఠుడు అని చెప్పినప్పుడు గరళాన్ని చూపిస్తారు ఇక్కడ. కర్కాటేశ్వరుడు తండ్రి మెడలో ఉన్న సర్పం పేరు.
కర్కాటేశ్వరుడు జరిగితే అప్పుడు విషం కనబడుతుంది. ఆ విషాన్ని చూసినప్పుడు ఈ ఆశ్చర్యం ఎలా పడతాడంటే, ఆహా! మా మరణం ఇంతటి మధురమా, ఒక అహం లేని వారి చేతుల్లో మరణం అని అంటే ఈ సృష్టిలో ఎవరూ లేరనుకున్నాను, కానీ విషాన్నే గొంతులో పెట్టుకున్నాడు ఆ పరమాత్ముడు. విషాన్ని గొంతులో పెట్టుకున్నది కాక దేవాది దేవతలకి అమృతం ఇచ్చాడా, చిరంజీవులకు అమ్మనన్నాడా, అంతటి ఘనమైన వాడా, ఇంతటి మరణమా మాకు రాసింది, ఎంతటి బహు ఉత్తమమైన ఈ మరణం మాకు స్వీకరణ అని కాలం వదులుతాడు. అలా వదిలి దేవాది దేవతలకి మంచి క్షణాలను తీసుకొని వచ్చిన రోజు కూడా శివరాత్రి. ఇదొక తరుణం. ఇలా ఉన్న ఈ తరుణాల్లో ఇంకొక తరుణం మాట్లాడతాం మనం. భూమండలానికి సంబంధించిన విషయ వివరణలో శివపార్వతుల కళ్యాణం. ఇక్కడ ఎక్కువ శాతంగా శివరాత్రి రోజు మనం కళ్యాణాలు చూస్తాం. ఇది నేను చెప్పింది సృష్టిలో జరిగిన విషయ వివరణలు. కానీ మహాముక్కడి పార్వతీమాతని పెళ్లి చేసుకున్న తరుణం మిత్రమా, బహుశా మానవ శరీరాలు ఎత్తిన వాళ్ళు కూడా వారి యొక్క వివాహానికి అంత ఆనందపడరేమో. ఆయన వివాహం గురించి అంత ఆనందపడతారు. ఆ పురాణం చదువుతుంటే, మేము బాగా చదువుతుంటాను కదా, అసలు ప్రాణం అన్నది ఇక్కడ ఉండదు స్వామి. ఎంత ఆనందం అవుతుందంటే, ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేశారనుకోండి ఆ సమయంలో త్రిశూలం తీసుకెళ్ళి గొంతులో గుచ్చబుద్ధి అవుతుంది, అంత కోపం వచ్చేస్తుంది. అంత వివరంగా రాసి ఉంటుంది అక్కడ పెళ్లి గురించి, ఆ యొక్క ఆవిర్భావము, ఆయన రావడము, కూర్చోవడము, మాట్లాడడము ఎంత స్పష్టంగా రాసి ఉంటుందంటే ఎక్కడ లేని ఆత్మానందం అది. అలా ఉన్న ఆ తరుణంలో పార్వతీమాతని తండ్రి ఇష్టంగా చేసుకుంటాడు పెళ్ళి. ప్రేమ వివాహం తండ్రిది. ఆ ప్రేమ వివాహంలో కూడా తల్లి ఎంతో ఇష్టపడుతుంది స్వయంవరంలో. ఎలా ఇష్టపడుతుంది? దక్షుడు మహాయజ్ఞం చేసి తల్లిని సతీదేవిని ఆహుతి చేశాడు అనడానికంటే ముందు పార్వతీమాతని పెళ్లి చేసుకున్న తరుణం యావత్ భక్తజనులకు తెలియాలి. తండ్రి ఏం చేస్తాడంటే, పార్వతీమాతని ఎప్పుడూ కూడా ఇలా ప్రత్యక్షంగా కలవడు, కానీ పార్వతీమాత శివుడి విగ్రహాలను చూసి ఇష్టపడుతూ ఉంటుంది. ఆయన రూపం చూసి, ఆయన అందాన్ని చూసి, ఆయన వేసుకున్న అలంకరణని చూసి, ఆయన గారు చేస్తున్న ధర్మ కార్యక్రమాల విషయం. చంద్రుడిని పెట్టుకుంటాడు, 3 కన్నులు ఉంటాయి, కిందకు వస్తే సర్పం ఉంటుంది, దాని కింద విషం ఉంటుంది, కొంచెం కిందకు వస్తే పులి చర్మము, ఏనుగు చర్మము, ఇటొక ఆయుధము, ఇటొక ఆయుధము, ఈ చేతిలో పాశం ఉంటుంది, ఈ చేతిలో త్రిశూలం ఉంటుంది. అసలు ఏంది ఈయన గారు చూడడానికి ఇంత అందగాడు అని తల్లి యొక్క ఆలోచన, అంటే ఆయన ఒక ఆలోచన వ్యక్తపరిచి ఇష్టాన్ని వ్యక్తపరచుకుంటుంటుంది. అలాంటి ఆ తరుణంలో దక్షుడు ఏం చేస్తాడంటే స్వయంవరం ప్రకటించుకుంటాడు బిడ్డ పెళ్ళికి. స్వయంవరం ప్రకటించినప్పుడు అందరు రాజులు, యువరాజులు. దక్షుడు అంటే దక్షిణామూర్తే కదా? దక్షిణామూర్తి కాదు, ఆయన దక్షుడు అంటేనేమో, ఈయన మీరు అన్నది దక్షుడు అనేవాడు వేరు, దక్షిణామూర్తి అనేట ఆయన దేవుడు. ఈ దక్షుడు అనేవాళ్ళు ఎవరనంటే శివపార్వతి, అంటే పార్వతీమాత తండ్రి. దక్షుడు శివుడికి ఇయ్యాలని ఉండదు ఆయనకి, ఎందుకంటే శివుడు దేశదిమ్మరి, నిత్య దరిద్రుడు, శ్మశానంలో ఉంటాడు, ఒళ్ళంతా విభూది, ఆయన దొంగ నిద్ర చేస్తాడు. ఇట్లా కొన్ని ఎన్నెన్నో ఉన్నాయి తండ్రికి, ఇప్పటికీ ఉన్నాయి, లేవని కాదు. అయితే పార్వతీమాత వివరణ వేరు. అయితే స్వయంవరంలో అందరూ యువరాజులు, యువకులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు గుర్రాల మీద వచ్చి, ఏనుగుల మీద వాళ్ళ ప్రదర్శన చేస్తూ ఉంటారు, ఎందుకంటే రాణిని మెచ్చాలి కాబట్టి. అమ్మ ఎవరిని మెచ్చదు, అస్సలు మెచ్చదు. దక్షుడు అంటూ ఉంటాడు, ఏదైనా ఒక నిర్ణయం మీరు తీసుకుంటే మేము స్వయంవరంలో తదుపరి కళ్యాణ కార్యక్రమాలు చేయాలి పార్వతి అది అని అంటుంటే, అమ్మ మెచ్చక ఏం చేస్తుంది, ఓ పూలదండ తీసుకొని వస్తుంది. అయితే పూలదండ ఎవరి మెడలో వేస్తే వాళ్ళే కదా అదే ఎన్నుకోబడ్డ వాళ్ళు. కానీ తల్లి ఏం చేస్తుందంటే, ఆ స్వయంవరంలో కూడా శివుడి విగ్రహం ఉంటుంది, ఎందుకంటే ఆయన అప్పటికీ ఆయన ముల్లోకాధిపతే. అప్పటికి తండ్రి పేరు విశ్వాచారి, అప్పటికి తండ్రి పేరు బ్రహ్మచారి అనమాట. తండ్రి ఏం చేస్తాడు, అక్కడ విగ్రహం ఉన్నప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, అక్కడికి వెళ్ళి తండ్రి మెడలో, తండ్రి ముందే, ఆ రాజులందరి ముందే వేసేస్తుంది దండ. ఆ విగ్రహానికి దండ వేసినప్పుడు తండ్రి చాలా దక్షుడు ఆవేశంగా గట్టిగా మందలిస్తాడు, పార్వతి నీ వితండవాదం చాలా తప్పది, ఒక విగ్రహానికి వేసావా నీవు, వచ్చిన రాజుల మర్యాద, తర్వాత మా కోసం వచ్చిన వాళ్ళందరూ సభా మర్యాద లేదు నీకు అని కొన్ని సందర్భాల్లో గట్టిగా, తండ్రి కాబట్టి హెచ్చరికలు ఇస్తే, తండ్రిని చూసి నాకు నచ్చింది ఈయనగారు మాత్రమే, ఈయనగారు తప్పితే నేను ఎవరిని చేసుకోను అని అంటే, ఎక్కడున్నాడు పిలువు నీ పశుపతిని అది ఇదని అంటారు. అని ఇలా అన్నప్పుడు పార్వతీమాత తండ్రి మెడలో అది వేసినప్పుడు ఒక్కసారి గదవని ఇలా అంటది. ఇలా అన్నప్పుడు తండ్రి వచ్చి నిలబడతాడు అలాగా శివుడు. ఆ తరుణం చాలా 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 వైవిధ్యంగా ఉంటుంది స్వామి. ఇలా చూసి తల్లిని ఇలా పట్టుకుంటాడు, ఇలా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడ నుంచి అంతే. ఇంకా అప్పుడు దక్షుడు చాలా సీరియస్గా, కొన్ని వార్నింగ్లు ఉంటాయి కదా, ఇక తండ్రి వార్నింగ్లు ఇవన్నీ వస్తాయి. కానీ తండ్రి ఏం చేస్తాడు, మళ్ళీ అమ్మని పంపుతాడు, నేను వచ్చి పెళ్లి చేసుకుంటాను నిన్ను, మర్యాద అలా కాదు. దక్షుడి నీ తండ్రి నాకు మామే కాబట్టి కొంచెం అహంకారాన్ని వ్యక్తపరిచాడు పార్వతి, మీరు ఇంటికి వెళ్తే మేము వస్తాము అని
వివరణ ఇచ్చాక తల్లి పార్వతీమాత యొక్క పెళ్లి పనులు మొదలవుతాయి మిత్ర. అంగరంగ వైభవంగా మొదలైతే దక్షుడికి ఇష్టం లేదు. దక్షుడి యొక్క భార్యకి అంటే పార్వతీమాత తల్లికి కూడా ఇష్టం ఉండదు పెళ్ళి. ఇంకా ఎటో అటో చేసి బిడ్డ మాట తల్లి వినక తప్పదు కాబట్టి ఏం చెప్తుందంటే, స్వామి ఒక్క షరతు, నా యొక్క ఆలోచన చెప్తున్నాను మీకు, శివుడిని మాత్రం ఒక రాజులాగా రమ్మను బిడ్డ పెళ్ళికి. అమ్మా నా మాట విను. ఒళ్ళంతా విభూది రాసుకోవడం ఏమిటి, ఆ సర్పంతో రావడం ఏమిటి, ఇటు చర్మాలు రాసుకోవడం ఏమిటి, చూడ్డానికి కూడా భయానకంగా ఉన్నాడు, ఆ త్రిశూలం ఏమిటో, భార్యడు, ఇట్లా అని కొన్ని వ్యక్తపరిచినప్పుడు బాధ. అప్పుడు అమ్మ ఏమంటుందంటే, సరే అమ్మ నేను నందీశ్వరుడి ద్వారా విషయాన్ని అందిస్తాను అన్నప్పుడు ఈ నోట ఆ నోట తండ్రి దగ్గరికి వెళ్తుంది. మిమ్మల్ని రాజురాగా రమ్మంటున్నారు పెళ్ళికి, యువకుడిలాగా ఏమంటారు యువరాజులాగా బంగారాలు అన్ని నాణ్యమైన వేసుకొని వస్తే ముచ్చటగా ఉంటుందని అత్తగారు మామగారు ఆశ వ్యక్తపరిచారు అని ఒక తరుణం ఏర్పడుతుంది అక్కడ. సరే వాళ్ళ యొక్క ముచ్చట ఎందుకు మేము కాదనాలే, తీర్చేదాము అని చెప్పేసి తండ్రి బయలుదేరుతాడు. అప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే మిత్ర, ప్రమదగణాలు రథాలతో వస్తుంటాయి. ఇంద్రుడు ఐరావతం మీద వస్తుంటాడు. ఐరావతం అనేది వేరు, ఏనుగు వేరు. మళ్ళీ మిత్ర, ఏనుగు అనేది నల్లగా ఉంటుంది, ఐరావతం అనేది తెల్లగా ఉంటుంది. అది అమృతం చిలికే సమయంలో బయటకు వచ్చింది, అంటే పవిత్రమైనది. అలా ఇంద్రుడు వస్తుంటాడు ఎంతో సైన్యాన్ని వేసుకొని. అంటే శివుడు పెళ్ళి కదా మరి, ఇక్కడ నుంచి విష్ణువు, అక్కడ నుంచి బ్రహ్మ, ఇక్కడ దేవాది దేవతలు, అక్కడ హనుమ, ఇక్కడ ఎంతో అందరూ అలా అలా వస్తున్న ఆ తరుణం చూడ్డానికి యావత్ భూమండలం సరిపోదు ఆ కన్నులు పండగ చూడ్డానికి. మా శివుడు అంటే అలా వస్తున్నాడు, అలా వస్తున్నాడు, అందరూ చూస్తుంటారు. ఆహాహాహా ఇలా వస్తున్నాడు వీరుడు, ఎంత దగదగా మెరుస్తున్నాడు చూడండి శివుడు. ఒక వీరుడు అంటే వీరుడే, ఆయన గారి యొక్క రూపం అందం అని అందరూ పొగుడుతూ ఉంటారు మిత్ర, చాలా వివరంగా. ఇంకా అత్తగారి ఇంటికి పొలిమేరకైతే వచ్చేస్తాడు. వచ్చినప్పుడు ఇంకా మన దగ్గర ఇప్పుడు ఎలాగో బరాత్ ఉండదు, అప్పుడు కూడా చేయాల్సినవి అన్నీ ఉంటాయి కదా. చేస్తున్న సమయంలో అత్తగారు కూడా చూడాలి కదా, ఎలా వచ్చాడు సిద్ధమయ్యి రాజులా వస్తున్నాడంటే ఎంత అందగాడో అని. చూసేసరికి అందరూ వ్యక్తపరుస్తుంటాడు, చూడండి మధ్యలో ఉన్నాడు వస్తున్నాడు, చూడండి శివుడు ఎంత, ఆయన గారి హైటు పర్సనాలిటీ ఇవన్నీ వ్యక్తపరుస్తారు. అల్లుడు అంటే ఇప్పటికి కూడా మన వాళ్ళు అలాగే చూస్తారు, కొంచెం గొప్పగా చూస్తారు. వస్తున్న ఆ తరుణాన్ని అందరూ ఆనందంగా వ్యక్తపరుస్తూ ఉంటే ఈమె గారు కూడా వస్తారు. ఎక్కడున్నాడు అని చూస్తూ ఉంటాడు స్వామి. చూస్తున్నప్పుడల్లా అదిగోండి మధ్యలో బంగారంతో దగదగ మెరిచిపోతున్నాడు కదా చూడండి, అది ఇది అని అంటే, ఎక్కడ కనబడుతున్నాడు చూడండి అని చెప్పినప్పుడు కొంచెం ఎత్తుగా లేచి చూస్తుంది ఆవిడ. చూసినప్పుడు తండ్రి చేతిలో ఒక కంచెం ఉండి భిక్షాటకుడిలాగా వస్తుంటాడు, ఇలాగ అట్లా అడుక్కునే వాళ్ళలాగా వస్తుంటాడు. అదే సేమ్ దేశ దిమ్మరి, ఒళ్ళంతా విభూది, ఈ ఎంటికలు ఇటు అటు త్రిశూలం పట్టుకొని చేతిలో కంచెం పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటాడు. ఇలాగా వస్తూ ఉంటే వీళ్ళందరూ అంటారు, పక్కనున్న వాళ్ళని తిడుతుంది, ఏంది మీరందరూ నన్ను మోసం చేశారు, ఆయన బంగారంతో వస్తున్నారంటున్నారు, వీరు అలా వస్తున్నారంటున్నారు, ఇలా వస్తున్నారంటున్నారు, నాకేమో భిక్షగాడిలా కనబడుతున్నాడు, మీరెంత చేస్తారు మోసం చేస్తారు అని ఒక ఆలోచనను వ్యక్తపరుస్తుంది మిత్ర. అలా ఆలోచనను వ్యక్తపరిచినప్పుడు అయితే ఏమిటంటే ఈవిడ కోపాన్ని వ్యక్తపరుస్తుంది. అలా ఎలా మీరు ఆయనకు చెప్పినది పాటించలేడు, విలువలేదా అల్లుడికి అది అని అంటే, అప్పుడు పార్వతీమాత అంటది, అమ్మా ఎన్ని మాటలు తల్లి నీ దగ్గర, నా పెనిమిటి నా కళ్ళతోనే చూస్తే నీకు యువరాజులాగా కనబడతాడు, నీకు నా పెనిమిటి ఇష్టం లేదు కదా, కాబట్టి భిక్షగాడిలాగే కనబడుతున్నాడు. నేను ఇష్టపడ్డా కదమ్మా శివుడిని, నీకు ఇష్టం లేడు కదా, కాబట్టి ఆయన రాజులాగా వచ్చినా నీకు భిక్షగాడిలాగే కనబడతాడు అని అంటది. ఈరోజు కలియుగంలో కూడా అదే జరుగుతుంది. కూతురు ప్రేమించిన ప్రతి అల్లుడి పరిస్థితి ఏంది, ఇక్కడ ఒక విలన్ లాగా కనబడతాడు, భిక్షగాడిలాగా. నువ్వు కూతుర్ని పువ్వులో పెట్టుకో, నువ్వు ఆకాశంలో పెట్టుకో, ఎలవా అంటారు. అదే అత్తగారు తెచ్చిన వాళ్ళు ఆయన గారు ఎలా ఉన్నా సరే ఇక నెత్తిలో పెట్టుకొని మా అల్లుడు. అసలైన ప్రపంచాన్ని రుజువు చేశాడు ఆయన. మనసులో స్త్రీ మనసులో ఉన్నవాడికే కదా నిజమైన కుటుంబం, బాధ్యత, సంసారం. ఇదొకటి నేర్చుకోవాల్సిన సందర్భం అనుకోండి. అలా అని చెప్పి ప్రేమ వివాహాలు అలా లేవు. తండ్రి ఏం చేశాడు చూడండి, అప్పుడే పూలమాల వేసినప్పుడు తీసుకెళ్ళలేడు, ఇంటికి అప్పచెప్పి ఇంట్లో గౌరవంగా చేసుకున్నాడు. ఇది మన దగ్గర లేక కొన్ని విషయాలు కోల్పోతున్నాం అనుకోండి. అలా జరిగిన విషయ వివరణలో తండ్రి పెళ్ళి అయిపోతుంది మిత్ర. తండ్రి అంత అంగరంగ వైభవంగా పార్వతీమాతని పెళ్లి చేసుకున్న రోజు కూడా ఈ శివరాత్రి రోజు. ఇక్కడికి 3 చెప్పాం మీకు, దైవాధీనమైన ఇవన్నీ 3. మానవ శరీరానికి వస్తాం. ఇప్పుడు శివరాత్రి రోజు ఉపవాసాలు ఎందుకు ఉంటాం, దీక్షలు నియమ నిబంధనలు ఎందుకు పాటిస్తాం, దాంట్లో మనకు కలిగే ప్రతిఫలాలు ఏమిటి, అసలు శివుడి రుద్రాక్షలు వేసుకుంటే వచ్చే ప్రత్యేకతలు ఏమిటి తెలుసుకోవాల్సిన అవసరం. అండ్ జాగారం ఉపవాసనం కూడా ఎందుకు చేసి జాగారం చేస్తారనేది చూడండి. శివుడు సతీదేవికి ఒక మాట, దక్షుడు మహాయజ్ఞాన్ని చేసినప్పుడు అగ్నిహోత్రం జరుగుతున్న సమయంలో దేవాది దేవతలు వస్తారు స్వామి.
దేవాది దేవతలు అందరూ వచ్చి కూర్చున్నప్పుడు అక్కడ అందరూ లేచి దక్షుడు పెద్దవాడు, ఆయన దక్షిణుడు అంటే చాలా పెద్ద వ్యక్తి, అందరూ వచ్చి నమస్కారం పెడుతుంటారు లేసిలాగా. కానీ శివుడు నమస్కారం పెట్టాడు లేసి, ఎందుకంటే శివుడు ధ్యానంలో ఉంటాడు ఆ సమయంలో. ఓకే. ఇట్లా కూర్చొని ఉంటాడు. అగ్నిహోత్రం అందరి ముందు జరుగుతుంటుంది. దక్షుడు ఇలా చూసుకుంటూ వెళ్తాడు కోపంగా, నా అల్లుడే నాకు మర్యాద ఇవ్వకపోతే ఎంతటి విలువ పోయింది నాకు అన్న అహంకారంతో దక్షయజ్ఞం చేస్తాడు. ఓకే. దక్షయజ్ఞం చేసి అందరిని పిలుస్తాడు స్వామి, శివుడిని మాత్రం పిలవడు, ఎందుకంటే అమర్యాద చేయాలి కదా, ఎందుకంటే ఈయనకు అమర్యాద జరిగింది. అప్పుడు పార్వతీమాతకు తెలుస్తుంది ఆ నోట ఈ నోట చెలికెత్తల ద్వారా, మీ తండ్రి గారు మహాయజ్ఞాన్ని చేయాలని పూనుకున్నారంట. ముఖ్యమైన విషయం ఏంటంటే రథసారథి పరమాత్మున్నే పిలవట్లేరు, ముల్లోకాధిపతిని పిలవట్లేరంట. ఎంతటి అవమానం మనకి తల్లి అని అంటే అమ్మ హడావిడిగా లేచి తండ్రికి చెప్తుంది. ఏమని? దక్షుడు మా తండ్రి యజ్ఞాన్ని చేస్తున్నారంట, మిమ్మల్ని పిలవలేదు, బహుశా హడావిడిలో మిమ్మల్ని పిలవలేకపోయారేమో నాదా, నేను వెళ్ళి నాన్నకి గుర్తు చేసి వస్తాను, అల్లుడిని పిలవాలి అని అంటే తండ్రి కొద్దిగా నవ్వి ఏమంటాడంటే, పార్వతి పిలువని పేరంటానికి వెళ్ళకూడదు, దక్షుడు కావాల్సుకొని చేస్తున్నాడు కదా, మీరు ఆలోచన చేయాల్సిందే అని అంటే, లేదు లేదు మా నాన్న చాలా మంచివాడు, కూతురికి ఎవరికి తండ్రి మంచివాడు కదా. కానీ అందులో ఆ అంతరార్థం పరమాత్ముడికే తెలిసి ఉంటుంది. లోపలికి వెళ్తారు మిత్ర, అమ్మ తల్లి ఇంటికి వెళ్తుంది. వెళ్ళే సమయానికి తండ్రి ఒక మాట అంటాడు కదా, పిలువని పేరంటానికి వెళ్ళకూడదు అన్నప్పుడు తల్లి ఏమంటుందంటే, నాదా నేను వెళ్తున్న ఆ పేరంటంలో మా ఇల్లే అది, నాకెంతటి అపవాద అమర్యాద, నాకు ఎలాంటి విషయ వివరణలు జరిగినా, నా ప్రాణం అక్కడ అగ్నికి ఆహుతైనా కూడా నీ మీద మాత్రం ఒక మచ్చ పడనీయను, ఆవగిందంత మాట కూడా పడనీయను. నేను వెళ్తుంది నీకు నాకు న్యాయం గెలవాల్సిన విషయం అని చెప్పి వెళ్తుంది నా తల్లి. దక్షుడు తిడతాడమ్మని, దేశదిమ్మరి ఒళ్ళంతా దుమ్ము ధూళి, శ్మశానంలో కూర్చుంటాడు, ఆ పశువులతో తిరుగుతుంటాడు, ఆ భైరవుడెమ్మ, ఇట్లా కొన్ని ఏదో వివరంగా చెప్పేసేసి మొత్తానికి తల్లిని బాగా నొప్పిస్తాడు. తల్లి ఏమంటుందంటే, మీరు పొరపడుతున్నారు తండ్రి, ముక్కంటి 3 కన్నుల వాడు లోకాన్ని ఎంతో వివరంగా చూస్తాడు, ఆయన గారిని మీరు తక్కువ అంచనా చేస్తున్నారు, ఆయన ముల్లోకాధిపతి, ఆయనని పిలువని ఈ యొక్క యజ్ఞం కాదు, ఎందుకంటే ఆయన గారే కదా 4 యాగాలకి 4 యుగాలకి వీరుడు, అది ఇది అని చెప్పినప్పుడు కూడా హెచ్చరిస్తారు బాగా. మొదలు పెట్టండి యజ్ఞం అని అనే సమయానికి తల్లి ఏం చేస్తుంది, నా నాదుడు లేని యజ్ఞమా మీరు మొదలు పెడుతుంది అని చెప్పేసి, నా నాదుడు లేని ఈ యజ్ఞంలో నేను ఎట్టి పరిస్థితులను ఒప్పుకోనని అదే యజ్ఞంలో నించొని నన్ను కాల్చి యజ్ఞం చేయండి అని అదే అగ్నిలో ఆహుతవుతుంది సతీదేవి. ఆ ఆహుతి అయినప్పుడు తండ్రి చాలా 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 కోపాన్ని వ్యక్తపరుస్తాడు, లేచి ప్రమదగణాలని చాలా భయంకరంగా వీరభద్రుల్ని కాళికామాత రూపాలని వదులుతాడు, దక్షయజ్ఞం ధ్వంసం చేసిరమ్మని. ఆ జటని తీసి ఇలా కొడతాడు కింద, ఎక్కడి నుంచి కొడతాడో అక్కడి నుంచి అదంతా చీలుకుపోతుంది, అక్కడి వరకు చీలుకుపోయిన తర్వాత తండ్రి లేచి గట్టిగా పార్వతీ అని అరుస్తాడు. అరిచి హడావిడిగా యజ్ఞస్థలానికి వచ్చి తల్లిని, ఆ కాలిపోయి ఉన్న ఆ తల్లిని ఇలా ఎత్తుకుంటాడు స్వామి. ఆ మాతని కాలిపోతుంది ఇలా నించున్న కాడే, ఇలా ఎత్తుకున్నప్పుడు తండ్రి కన్నీటి ధార ఈ 3వ కన్ను నుంచి పడుతుంది, ఆ అక్షు, అలా పడ్డ అక్ష రుద్రాక్ష. పెళ్ళి కాకముందుకు బ్రహ్మచర్య తత్వాన్ని తండ్రి గెలిచిన వాడనమాట, రుజువు చేయబడ్డది ఇది. అలా రుజువు చేయబడ్డ ఇక్కడి నుంచి పడ్డ రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష. ఈరోజు చాలామందికి తెలియదు అది ఏకముఖి రుద్రాక్ష. తండ్రి 3వ కన్ను నుంచి పడ్డ మొదటి రుద్రాక్ష చెట్టు. తర్వాత తండ్రి ఒక రాక్షసులని సంహరించినప్పుడు 3 రుద్రాక్షలు ఈ 3 కంట్ల నుంచి పడతాయి. ఆ రాక్షసులు చనిపోయేటప్పుడు తండ్రిని శరణగతి వేడుకుంటారంట. వేడుకున్నప్పుడు తండ్రి వాళ్ళ బాధ ధరించలేక, నా పిల్లలు నేనే చంపుకునే పరిస్థితి వచ్చిందని తండ్రి ఆ కోపాన్ని మింగి బాధని చెప్పలేక వదిలినప్పుడు ఈ 3 కన్నుల నుంచి పడ్డ 3 కన్నుల రుద్రాక్ష. మన దగ్గర త్రిముఖి రుద్రాక్ష ఉంది కదా, అలాగా పంచపాండవులు పడ్డ కష్టాలు తండ్రి చూడలేక పాండవులు తండ్రిని వరం అడుగుతారు, మా కష్టాలు, మా సుఖాలు, మా ఇల్లు, మా సంసారాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి, అంత రాజ్యాన్ని మేము వదిలిపెట్టి అడవుల పాలాయం. వాళ్ళు కూడా పంచపాండవులు కూడా వెళ్ళారు కదా వనవాసం. వెళ్ళినప్పుడు వాళ్ళు పడ్డ ఆ బాధ, తండ్రి అడవిలోకి వచ్చి ఒకరోజు పౌర్ణమి రోజు ఆ సంధ్యా సమయంలో ఆ రాత్రి ఆ పౌర్ణమిలో తండ్రి వచ్చి నిలబడి వాళ్ళు అలా పడుకోవడం చూసి చెట్టు కింద తుమ్ము ధూళిలో ఆ బాధ భరించలేక తండ్రి అప్పుడు ఆ 5 గురించి 5 అక్షులు కిందికి వదిలాడంట కన్నీటి ధారలు. అలా పడింది పంచముఖి రుద్రాక్షలు. అలా తండ్రి 21 రుద్రాక్షలు వదిలాడు.
అలా చెట్లు పెరుగుతూ 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 వచ్చాయి. దాని అంతరార్థం ఎందుకు అంత బలమైనదంటే రుద్రాక్ష పరమశివుడి శరీరం నుంచి పుట్టింది కాబట్టే దానికి అంత శక్తి ఉంది. చాలామంది ఏం చెప్తారు, ఏకముఖి ఈ శక్తి ఉంది, ఆ రుద్రాక్షకు ఆ శక్తి ఉంది, ఈ రుద్రాక్షకి ఈ శక్తి ఉంది అంటారు. ఆ శక్తి పరమశివుడు. అందుకని దానికి ఒక ప్రత్యేకత 21 సార్లు తండ్రి శరీరం నుంచే వచ్చింది అది. ఈ 3 మీకు ఎందుకు చెప్తున్నాం అంటే శివరాత్రి రోజు వివరణలు తెలుసుకోవాల్సిన అవసరం. అలా తండ్రిని తల్లిని తీసుకెళ్ళిన తర్వాత విష్ణు మహానీయుడు వధించేస్తే ఆ 18 చక్రాలు, 18 అష్టాదశ శక్తి పీఠాలు, ఇదంతా వేరే తరుణం. అదంతా దేవి పురాణంలో ఉంటుంది. ఈరోజు అలా జరిగిన ఆ తరుణంకి తండ్రి ఏం చేశాడంటే మిత్ర, భూమండలానికి వచ్చాం మేము. అలా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆ తరుణాన్ని పెళ్లి రూపాన మనం చేసుకోవాలి. ఒక విషయం నేను దక్షుడిని ఎందుకు తీసుకొచ్చానంటే మిత్ర, ఇక్కడ ముఖ్యంగా చాలామంది తండ్రులకి తర్వాత పార్వతీమాత సతీదేవి ఎక్కడైతే ఆహుతి అయిపోయిందో ఈ వివరణ డీప్గా తెలియదు. మనం అదృష్టవంతులం ఏంటంటే మిత్ర, ఈ తతంగం అంతా జరిగింది ద్రాక్షారామం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ద్రాక్షారామంలో ఆ భీమేశ్వర ఆలయంలో జరిగింది. ఆ స్వయంభులింగం అదే. తల్లి ఆహుతి అయింది కూడా అక్కడే. దక్షుడు ఉన్నాడు ఆ ఊరే. దక్షుడు ఇప్పటికున్న ద్రాక్షారామం పేరు యాక్చువల్ ఏంటంటే దక్ష ఆరం. దాని పేరు దక్ష అరం అంటే ఏంటంటే ఆ దక్షుడు చేసిన యజ్ఞం ఆరంభించిన స్థలం అది. ద్రాక్షారామం రాను 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 చాలా మందికి ద్రాక్షారామం అంటే ఆ ద్రాక్ష పండుల ఉండి పండించే పంట పొలాలు అనుకుంటున్నారు. దక్షుడు చేసిన యజ్ఞం ఆరంభమైన ప్రాంతము ద్రాక్షారామం. అలా కొన్ని సంస్కృతి పడదు. అలా ఉన్న తరుణం అదంత గొప్ప మనకి కదా. అలా తండ్రి పార్వతీ పరమేశ్వరుల పెళ్లి జరుగుతున్న తరుణంలో భక్తులకు అన్నిటికీ ఏమి ఇచ్చాడంటే ఇన్ని 4 మాట్లాడిన దాంట్లో చూడండి, తండ్రి యొక్క స్వార్థం ఎక్కడ కనబడలేదు, కానీ తండ్రి మనస్సు మాత్రం కనబడ్డది. అంటే ఎంతో బాగా గెలిచేలా చూయించాడు కదా. మానవ శరీరాల కిందకు వచ్చినప్పుడు మనం చేసే పెళ్ళి ఎలా ఉంటుంది తెలుసా మిత్ర? పంచపక్ష పరమాన్నం వండుతాం, పిండి వంటలు వండుతాం, హంగు హరబాటం చేస్తాం, తర్వాత పెద్ద 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 పందిర్లు వేస్తాం, అరటాకుతో పందిర్లు వేస్తాం, మామిడి ఆకులతో పందిరు వేస్తాం, సింహాసనాలు పెడతాం, అన్నీ చేసి పెడతాం కదా. అందులో నిజంగా చూడండి హడావిడే ఉంటుంది కానీ భక్తి కనబడదు. ఇదొక తరుణాన్ని వ్యక్తపరచాలి. మళ్ళీ తండ్రి ఏం చేస్తాడంటే నా బిడ్డలు నా పెళ్లి నిజముగా వ్యక్తపరిచి చేస్తున్నారా, నా బిడ్డలు నా పెళ్లిని చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నారా నా తరుణాన్ని చూసి వీళ్ళ యొక్క భక్తిని పరీక్షించి భూమండలానికి వస్తాడు. కిందికి వచ్చి అప్పటికి శివుడి పెళ్లి జరుగుతూ ఉంటుంది మిత్ర. వివరంగా జరుగుతుంది. భోజనాలు అయిపోతాయి, వండి పెడతారు, పిండి వంటలు అయిపోతాయి, తోరణాలన్నీ అంగరంగ వైయంగా పువ్వులతో మాలలతో తండ్రి భజన కార్యక్రమాలు మొదలు చేస్తూ ఉంటే తండ్రి భవతి భిక్షాందేహి అని అంటాడు కడపలోకి వచ్చి. ఒక్కసారి అనగానే భవతి భిక్షాందేహి అని అందరూ కొంచెం పెళ్లి రోజు శుభ్రమైన రోజు భవతి భిక్షాందేహి అని అంటే ఇప్పుడు ఏది తీసుకుపోయి ఇచ్చినా ఈ పెళ్ళి పార్వతీ పరమేశ్వరుల ఈ కళ్యాణం అంతా అపవిత్రమైపోతుంది కాబట్టి ఇయ్యలేము అని ఆయనకి చెప్పలేము, ఇస్తేనేమో ఇక్కడ అపవిత్రం. ఇలా తరుణానికి మీరు కొద్దిసేపు ఆగవలేను పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేసే సమయం అని అంటే తండ్రి మళ్ళీ భవతి భిక్షాందేహి అని అంటాడు. అన్న తర్వాత వాళ్ళందరూ వచ్చి మొదలిస్తారు, ఏమయ్యా ఇంతటి జ్ఞానం లేదా మీకు? పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది అక్కడ, మేము భోజనాలు పెడుతున్నాం, నైవేద్యాలు పెడుతున్నాం, ధూపాలు పెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, కొద్దిసేపు ఆగండి మీరు అంటే లేదయ్యా నాకు ఆకలిస్తుంది, ఆకలితో అలమటిసిపోతున్నా, నాకు వయసు దాటిపోయింది, నా పరిస్థితి బాగలేదు అని ఇలా కొన్ని చెప్పినప్పుడు వాళ్ళు వినరు ఆ మాట. అప్పుడు ఆయన ఏమంటారంటే తండ్రి మూడోసారి మీరు అంగరంగ వైభవంగా పార్వతీ పరమేశ్వరుల పెళ్లి చేస్తున్నారు, అందులో నుంచి నాకు ఒక బుక్కెడు బువ్వ తీసుకొచ్చి పెడితే మీ పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం చేసుకోరా? మీరు కొంచెం నా కడుపు నింపితే, నిజంగా ఆకలైతున్నావు నా కడుపు నింపితే పార్వతీ పరమేశ్వరులు లేచి వెళ్ళిపోతారా? ఏమయ్యా మీరు చేస్తున్నది? విగ్రహాలకి మీరు భోజనాలు, నైవేద్యాలు, ధూప దీప ఇంకేదేదో ఏ కార్యక్రమాలు చేస్తున్నారే, మరి మీ తండ్రి మహాముఖంటి పార్వతీ పరమేశ్వరులు చెప్పలేరా నిజమైన ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలని, నిజముగా సహాయంతో ఉన్నవారికి సహాయం చేయాలని చెప్పలేరా అని అంటే ఆపండి మీ వితండవాదం, మీరెవరు అని ఇలా సహజంగా ఎవరో ఒకరు మందలిచ్చే గొడవలు అవుతాయి. అప్పుడు తండ్రిని తోసేస్తారు. ఎల్లు పెద్ద మాకు అది చెప్తున్నావు, కథలు చెప్తున్నావు, చెప్పడానికి వచ్చావు ఈయన గారు అని చెప్పి కొంచెం హెచ్చరించిన ఆ తరుణం తండ్రికి బాధేస్తుంది. ఆకలితో ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి సహాయం చేయమని నేను చెప్తే ఏ రోజు నేను స్వీకరించలేను. ఏదైనా శివలింగం ఇవ్వడం తిన్నదా మిత్ర? ఎప్పుడు తినదు, మన ఇష్టంగా పెడతాం అంతే. కానీ తండ్రి ఇచ్చింది ఏంటంటే అక్కడ పెడుతూ నాకు పెట్టిన పుణ్యమే కదా. అలాంటిది వదిలేసేసి మీరు హంగు హరబాటానికి విలువిచ్చారే కానీ నిజమైన ఆలోచన, నిజముగా ఆకలితో వచ్చిన వాళ్ళకి మీరు విలువియ్యలేరు అని చెప్పేసి మహాముఖంటి శాపం పెడతాడు. ఆకలితో వచ్చిన వాళ్ళకి కడుపును చూడలేని మీరు ఇదే మహాశివుడి కళ్యాణం చేసుకుంటున్న రోజు మీరు ఉపవాసం ఉందురు కాక, ఆకలి విలువ మీకు తెలుసును గాక,
ఇదే నా ఆనా అని చెప్పేసి తండ్రి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో అర్థం కాదు. ఒక వ్యక్తి వచ్చాడు, అడిగాడు, చేశాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు ఆకాశవాణి వస్తుంది, పైనుంచి వినబడుతుంది గట్టిగా, ఓరోరి మానవులారా, ఎంతటి దాష్టికానికి మీరు పూనుకున్నారు. వచ్చింది పార్వతీ పరమేశ్వరుడు అని కనిపెట్టలేకపోయారా? అర్ధనారీశ్వరుడు వచ్చాడని కనిపెట్టలేకపోయారా? మీలో ఉన్న ఆ భక్తిని, మీలో ఉన్న ఆ ప్రేమానురాగాలని నిజముగా చూయించండి అని అంటే మీరు ఆకలితో వచ్చిన వాళ్ళని కడప దాటనీయకుండానే కడప బయట నుంచే పంపించేశారా? ఎంతటి పాపానికి మీరు పూనుకున్నారు, అనుభవిస్తురుగాక అని చెప్పేసి వెళ్తే వీళ్ళంతా వచ్చి అక్కడ పొలిమేర మీద ఏడుస్తారు. అయ్యో తండ్రి వచ్చి వెళ్ళిండంట, మేము చూడలేకపోయాం, మేము మాట్లాడలేకపోయాం, తండ్రి ఆశీర్వాదం తీసుకుంటే మాకెంత పుణ్యం ఉండేది, ఎవరికైనా కలిగే బాధ. అవును. కానీ గుర్తుపట్టలేకపోయారు. అంటే ఇక్కడ భక్తి లోపించినట్టేగా. అలా తరుణంలో ఈ రోజుకి కూడా శివరాత్రి రోజు ఉపవాసం ఉంటాము, తండ్రి పెట్టిన శాపాన్ని పాటిస్తున్నాము. ఓకే. అయితే ఈ శాపంలో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు ప్రత్యేకించి శివరాత్రి రోజు శివుడికి అన్నంతో అభిషేకం చేస్తారు. మీరు వెళ్ళి చూడవచ్చు గుడిల్లో. మొత్తం శివలింగాన్ని అన్నంతో నింపేస్తారు, ఇట్లా మొత్తం నింపుతారు అన్నం. ఎంత నింపేస్తారంటే మళ్ళీ వస్తాడేమో ఆకలి అని చెప్పేసి అది ఇంకా పాటిస్తున్నారు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో జాగారణ ఎందుకంటే మిత్ర, ఏమో మనం 9 గంటలకే పడుకుంటాం, 10 గంటలకే పడుకుంటాం, డోర్ వేయగానే మళ్ళీ భవతి భిక్షాందేహి అంటే ఇది మనలో తెలియదు కదా. అందుకని ఆ 12 గంటల వరకు జాగారణ మన ఋషులు మనకు అందించిన మహాశక్తి స్వామి. ఇదంతా ఎంత వివరంగా ఉన్నాయి చూడండి. ఇవి వదిలేసేసి మనం ఏం చేస్తాం చూడండి. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఒక సాధువులాగా ఏంటంటే, ఈ శివరాత్రికి మనందరం పూనుకోవాలి. నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం, మన దగ్గర ఉన్న జీతాలు ఎంతో వచ్చి కదా మిత్ర, ఖచ్చితంగా అయితే పండగ రోజు చేస్తాం కదా, 10 మంది 10 చేతులు వేసి. అది వీధిలో కాకుండా నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళ ఊర్లోకి, అంటే ఆ రోడ్డులో అక్కడెక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళి పెడితే మిత్ర, ఒకసారి కళ్ళు మూసి తెరిచి చూస్తే పక్కన పరమశివుడే తింటుంటాడు. అది ఆయన కోరింది. ఇలాంటి మహాశివరాత్రిని మనకు అందించిన ఆ మహానీయుడికి నీవు ఏం చేసి ఆ మహాశివరాత్రి చేయగలవు? మనస్సాక్షి ఇచ్చి మాత్రమే చేయగలవు, మనసు ఇచ్చి మాత్రమే చేయగలవు. మనసు పరమాత్ముడిని గెలిచి ఆయన ఆశీర్వాద బలాన్ని పొంది అన్నదానాన్ని, అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది తండ్రి అన్నపూర్ణమాతని శరీర భాగంలో సగానికే ఇచ్చిన ఆయనకి మనం అన్నం పెట్టగలమా? బాగా గుర్తుపెట్టుకోండి. అభిషేకాలు, ఆయన గారు అభిషేక ప్రియుడు. గంగతో, పాలతో, నెయ్యితో, తేనెతో, పెరుగుతో ఎన్నో చేస్తాము కదా. గంగనే నెత్తి మీద పెట్టుకున్న వారికి నీవు ఏ అభిషేకం చేయగలవు మిత్ర? ఆయనకు నువ్వు చేయాల్సింది ఏమీ లేదు మిత్ర. ఆయననే అన్నీ ఇచ్చాడు. అడిగింది ఏం తెలుసా? మనల్ని ఆయన వెనక్కి తిరిగి చూసి మనస్సాక్షి అడిగాడు, ధర్మం అడిగాడు, న్యాయం అడిగాడు, పుణ్యం అడిగాడు, నిజముగా అవతలి వ్యక్తి అవసరం ఉంటే తీర్చమని అడిగాడు. ఇదే అడిగాడు, అంతే కదా స్వామి. ఇవన్నీ వదిలిపెట్టిన మనం ఏ రాత్రి చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి. ఈరోజు వీఆర్ ప్లేయింగ్ షటిల్స్, వీఆర్ ప్లేయింగ్ క్యారమ్ బోర్డ్స్, వీఆర్ ప్లేయింగ్ సంథింగ్ ఇన్ డీజే అండ్ వీఆర్ డాన్సింగ్, మూవీస్, వాట్ ఎవర్ ఇట్ బి. బట్ ఒకసారి శివపురాణం వినడానికని మనం గుడికి వెళ్ళలేమే. ఆ రోజు అంతా కూర్చొని శివపురాణం విందాం. మొత్తుకుంటున్నారు స్వామి పురోహితులు, ఎవరు రావట్లేరు భక్తులు అని. కొంతమందే వస్తున్నారు. ఊరూరా పండగ చేస్తే ఒక్కసారి డీజే సాంగ్స్ బదులు డీజే లాంటి సౌండ్లు పెట్టి శివపురాణం వింటే అప్పుడు దిగడా నా తండ్రి నా కళ్యాణం ఇది అని. ఇది కావాలి కదా, ఇది కోల్పోతున్నామే. అది కోల్పోవడం చాలా తప్పది. ఇప్పుడిప్పుడే మార్పు మొదలైంది. అందరం జై శ్రీరామ్ అంటూ ఉన్నాం, అలాగే హరహర మహాదేవ్ అంటున్నాం. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు మంచి అవకాశాలు చాలామంది ఉపయోగించి కొంతమందికైనా సహాయం చేసే ఆ మార్గం ఉంటే ఆయన మా అందరికీ సహాయం చేస్తారని కోరుతూ, యావత్ భక్తజనులకు మరియు మీ ఛానల్ వాళ్ళందరికీ కూడా ఈ మహాశివరాత్రి రోజు మంచి జరిగి మరో మహాశివరాత్రిలోపు మంచి మంచి అనుభూతులను మీరు పొంది అష్టైశ్వర్యాలను నా తండ్రి తెచ్చిన ఆ కంచంలో మీ అందరికీ ఇవ్వాలని కోరుతూ, భక్తులందరికీ ఈ యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మీ యొక్క శివరుద్ర సాధు. మహాశివరాత్రి గురించి ఇంత చక్కని వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎస్, చూశారు కదా మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత, ఆయనకున్నటువంటి లీలలు కానీ, అబ్బో అసలు చెప్తుంటే వింటుంటే కూడా నిజంగా ఏదో ఒక తెలియని అనుభూతి. సో ఈ అనుభూతిని మీరందరూ కూడా పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ మ్యాగ్నా టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.